హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా స్టైల్లో సాంబార్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. విలేజ్ స్టైల్లోనండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ధనియాలు, తాలింపు గింజలు ఇవైతే మా చెట్టు కాకరకాయలు ఈరోజు అయితే దొరికినాయండి. మీకు చూపించిన కదా మొన్న ఆ చెట్టు కాయలు. ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేసుకోవాలి. చిటికెడు జీలకర్ర, ధనియాలు కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా వేసుకొని మిక్స్ చేయాలి. తాలింపు పర్ఫెక్ట్గా ఉంటేనే ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. నాకైతే తాలింపు వరకు అయితే మంచిగా ఉండాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని తాలింపు అయితే గోల్డెన్ కలర్లో రావాలి, మంచిగా వేగాలి. ఇప్పుడైతే 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని మంచిగా తిప్పుకొని మంచిగా కరివేపాకు కూడా వేగే వరకు ఉంచుకోవాలి. అల్లం పేస్ట్ అండి, చిటికెడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది, ముక్కలకు కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు అయితే వేసుకోవచ్చు. క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేవు, మీ దగ్గర ఉంటే అయితే వేసుకోండి. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలండి కొంచెం. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే తగినంత ముక్కల్లోకి సరిపోయినంత సాల్ట్, కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా సరిపోయినంత వేసుకొని చూసి వేసుకోండి. మీ కారాన్ని బట్టి వేసుకోవాలి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం వేసుకున్న ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కారం ఉప్పు మంచిగా ముక్కలకు పట్టాలి కదా. ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, అందులోనైతే నేను పసుపు, సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడైతే గ్రైండ్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడైతే ఆ పప్పుని మనం ఇప్పుడు ఉడకబెడుతున్న ముక్కల్లో పోసుకోవాలి. మంచిగా తెరలబెట్టాలండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా తెరలబెట్టాలి. పైన బుజురు రావాలండి. మంచిగా నుజురు వస్తేనే మంచిగా పప్పుచారు అయితే కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడే మంచిగా సువాసన వస్తుంది. మంచిగా స్మెల్ కానీ తినడానికి కూడా మంచిగా ఉంటుంది. కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సిమ్లో 10 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ మై ఛానల్.